దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, దేవుళ్లపల్లిలో వైసీపీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండించారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజంపేట ఆర్ఎస్ రోడ్ నుంచి ఆర్ఎండ్బి బంగ్లా వద్ద ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ సందేహపడ్డారు. నాగమ్మ పులివెందుల మహిళను అత్యంత కిరాతగా సంబంధపడ్డారు. దళితులు మీ యొక్క ప్రభుత్వంలో ఈయనగా చాలా ఇబ్బందులు పడ్డారు, చనిపోయబడ్డారు, హత్యలు, మానభంగాలు చాలా జరిగాయి. అదేవిధంగా దళితుల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు ఈ పార్టీలు లేదు. గతంలో 27 సంక్షేమ పథకాలు దళితులకు ఉంటే ఆ పథకాలన్నీ నిధి వెరువై దారి పరిచినటువంటి దళితులు నవరత్నాలు చేస్తూ గ్రామ మోసాలు చేసినటువంటి వ్యక్తి నువ్వు. ఈ విధంగా వైసీపీ ఈ విధంగా చేసి కూటమి ప్రభుత్వంలో కొనసాగాలనుకుంటున్నాము. ఎవరు కూడా దళితులు అందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువపేట దళితులకు వేస్తారు. చాలా మంచి వ్యక్తి. అటువంటి మహనీయుడి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తా ఉన్నాం. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకు దళితులు తల్లబల్ల వారు నమ్మరు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అంబేద్కర్ సీఎం గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు, బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ జరుపుకున్నా ఉండాలంటే కఠిన చర్యలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సైగో జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. నీవు ఎంత చేసినా కూడా ఇంటి కోడి కట్టి డ్రామా ఆడావు, గులకరాయి డ్రామా ఆడావు. ఇట్లాంటి దళితులు నువ్వు ఏదో చేస్తానో ఎవరు కూడా